ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తన హెల్త్ కండిషన్ చూసి ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును కోరారు. తాను క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నానని, చికిత్స కోసమే అమెరికాకు వచ్చారని ప్రభాకర్ రావు చెప్పుకొచ్చారు. తనను నిందితుడిగా చేర్చడానికి ముందే అమెరికాకు వచ్చారని, క్రమంలో తాను పారిపోయానని ముద్ర వేయడం సరికాదని తెలిపారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ లో అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఈ కేసులోని ప్రధాన నిందితుడైన ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టును అయితే ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయొద్దంటూ కూడా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ అయిందో అంతకన్నా ముందే తను అమెరికా వెళ్ళానంటూ కూడా ప్రభాకర్ రావు అయితే చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా తనకు క్యాన్సర్తో పాటు లంగ్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ కోసమే అమెరికా వచ్చానంటూ కూడా ఇటు ప్రభాకర్ రావు అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి తన నిందితుడిగా చేర్చేందుకు ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా ప్రభాకర్ రావు అయితే చెప్తున్నాడు. అలాగే మరొక పక్క ప్రభాకర్ రావుపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు అయితే జారీ అయినాయి. ఈ జారీ అయిన తర్వాత ప్రభాకర్ రావు మొట్టమొదటిగా ఏదైతే ఇప్పుడు హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఇప్పుడు తనను ముందస్తుగా అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. అలాగే మరొక పక్క ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులోని తనను నిందితుడిగా చేర్చక ముందే తను అమెరికా వెళ్ళానంటూ కూడా ఆయన అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కొన్ని రోజుల క్రితం రెడ్ కార్నర్ నోటీస్ అయితే జారీ అయింది. ఇటు ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీస్ అయితే జారీ అయింది. ఈ నేపథ్యంలోనే తనను ఇండియాకు రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు కూడా ఇప్పటికే సన్నాహాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు తాజాగా ఏదైతే హైకోర్టును ఆశ్రయించడంతో కూడా ఈ కేసులో మరొక సంచలనం రేపుతుందనే చెప్పొచ్చు. ఇప్పటికీ ఏదైతే శ్రవణ్ రావులను ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు అనేక విధాలుగా ప్రయత్నించారు. మొదటగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు, పాస్పోర్ట్లు సీజ్ చేశారు. ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి సిబిఐని ఆశ్రయించారు. సిబిఐ కూడా ఏదైతే హైదరాబాద్ సంబంధించి పోలీసులు కూడా ఏదైతే పత్రాలు సమర్పించారో దాన్ని సంతృప్తిగా చెందిన తర్వాత ఏదైతే ఇది ఇంటర్పోల్కి సిఫార్సు చేశారు. ఏదైతే ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలంటూ కూడా ఇంటర్పోల్కి సిఫార్సు చేసిన నేపథ్యంలోని ఇంటర్పోల్ అధికారులు కూడా ఇటు ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా 196 దేశాలకు సంబంధించి ప్రతినిధులు కూడా ఈ రెడ్ కార్నర్ నోటీసులు కూడా పంపడం జరిగింది. ఏ కంట్రీకి వెళ్ళినా సరే వీళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఇండియాకి అప్పగించే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ప్రభాకర్ రావు కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. కానీ ఇటు మొదటగా ఏదైతే ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన సమయంలోని అతనిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు ఇలా ఎస్ఐబిలో పనిచేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా అయితే అధికారులు అయితే చేర్చడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఏదైతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మాత్రం తనను నిందితుడిగా చేర్చేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.